చైనాతో మంచి డీల్ కుదురుతుందని అమెరికా పదే పదే చెబుతోంది. ట్రంప్ అయితే చర్చలు జరుగుతున్నాయని కూడా ప్రకటించారు. కానీ చైనా మాత్రం ట్రంప్తో కాదు కదా, అమెరికాలోని ఏ ఒక్కరితో చర్చలు జరపటం లేదని ప్రకటించింది. దీంతో అమెరికా పరువు పోయినట్లయింది. చైనా భయపడుతుందని అదే పనిగా సుంకాలు పెంచారు ట్రంప్. అది 3 విడతలలో వాటి స్థాయి 245% చేరింది. అందుకు ప్రతిగా చైనా 125% వరకు పెంచింది. ఇతర దేశాలపై సుంకాల పెంపును 90 రోజుల పాటు వాయిదా వేసినా చైనాపై మాత్రం వాయిదా వేయలేదు ట్రంప్. అయితే ఇప్పుడు ఆ స్థాయిలో సుంకాలు కొనసాగించడం సాధ్యం కాదని ఈ నెల 22న తనంతట తానుగా ప్రకటించారు. తర్వాత చర్చల గురించి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు 22న వైట్ హౌస్ లో జరిగిన ఒక మీడియా కార్యక్రమంలో చైనా సరుకులపై సుంకాలు గణనీయంగా తగ్గుతాయి, కానీ 0% మాత్రం చేరవు అన్నారు. 0 అనే ప్రస్తావన రావడం అంటే తగ్గుదల గణనీయత ఏ దిశలో ఉండగలదనే దానికి పరోక్ష సూచన అన్నమాట. అమెరికన్ మీడియా చెప్తున్న దాని ప్రకారం ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తమ అధ్యక్షుని కన్నా ముందు అదే రోజు ఉదయం అదే విధమైన సూచన చేశారు. అమెరికా చైనా వాణిజ్యం భారీ సుంకాల కారణంగా దాదాపు నిలిచిపోయిందని తెలిపారు. చైనాతో వాణిజ్య యుద్ధం కొనసాగించడం సాధ్యం కాదని, అది త్వరలోనే ముగిసిపోగలదని భావిస్తున్నానని అన్నారు. చైనాతో తెగతెంపులు కాకుండా ఒక సమతులనాన్ని సాధించడం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇందుకు చైనా అదే రోజున స్పందిస్తూ బెదిరింపులు ఎంతమాత్రం పనిచేయబోవని స్పష్టం చేసింది. వాణిజ్య యుద్ధం ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. ట్రంప్ ఇంతలోనే రాజీ ధోరణి చూపటం ప్రపంచ దేశాలను విస్మయపరుస్తోంది. వాణిజ్య యుద్ధాన్ని తట్టుకోగల శక్తి దీర్ఘకాలంలో అమెరికా కన్నా చైనాకు ఎక్కువని నిపుణులు భావిస్తున్నారు. సుంకాల వ్యవహారం ప్రారంభమైన ఈ కొద్ది వారాలలో చైనా కన్నా అమెరికా, దాని మిత్ర దేశాలు ఎక్కువ నష్టపోయాయి. సరుకుల లభ్యత, ధరల పెరుగుదల, స్టాక్స్ పతనం, డాలర్ విలువకు నష్టం, పెట్టుబడుల రంగంలో అయోమయం, బ్యాంకింగ్ వ్యవస్థల కల్లోలం వంటివన్నీ సమస్యలుగా మారసాగాయి. డాలర్ బాండ్ల విలువ తగ్గి వాటిపై నమ్మకం తగ్గి అమ్మకాలు పెరగటమనే విచిత్రమైన పరిస్థితి కూడా మొదలైంది. పెట్టుబడులు బయట నుంచి అమెరికాకు రాగల సూచనలు లేకపోగా అమెరికన్ పెట్టుబడులే యూరోప్కు, ఆసియా దేశాలకు తరలిపోవటం మొదలైనట్లు లెక్కలు చెబుతున్నాయి. సుంకాలకు 90 రోజుల విరామం ప్రకటించడంతో వివిధ దేశాలు పరుగున వచ్చి తమతో చర్చలు ప్రారంభించగలవని అమెరికా అధ్యక్షుడు భావించారు. అలా 70 దేశాలు సంప్రదించినట్లు 12వ తేదీ కల్లా స్వయంగా ప్రకటించారు. 90 రోజులలో 90 ఒప్పందాలు జరుగుతాయన్నారు. కొత్త సుంకాలకు చిన్న దేశాలు అనేకం భయపడిన మాట నిజమే. కానీ 12 నుండి ఇప్పటికీ 12 రోజులు గడిచినా కనీసం ఒక్క ఒప్పందమైనా జరగలేదు. పెద్ద దేశాలలో జపాన్ నుంచి స్వయంగా ప్రధానమంత్రి చర్చల కోసం అమెరికా వెళ్లారు, కానీ ఏమీ తేలలేదు. జపాన్తో పాటు ఇండియా వంటి దేశాల చర్చలలో అమెరికన్ ధాన్యం ఉత్పత్తులకు మార్కెట్లలో పూర్తి అవకాశం ఉండాలనే షరతును ట్రంప్ ప్రభుత్వం విధిస్తున్నది. మొత్తానికి జపాన్తో ఒప్పందంపై అనిశ్చితి ఏర్పడటం, ఇండియా చర్చలు దఫదఫాలుగా కొనసాగుతూ ఉండటం, కెనడా, యూరోప్లు తమ పట్టు వీడకపోవటం వంటివి అమెరికా అధ్యక్షుణ్ణి పునరాలోచనలో పడవేసి ఉంటాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పలు రకాల నష్టాలకు గురవుతోంది. చైనా తన సుంకాలనైతే 125% తర్వాత పెంచలేదు, కానీ 2 రోజులకు ఒకసారి ఏదో ఒక చర్య తీసుకుంటూ అనేక నష్టాలు కలగజేస్తోంది. ఇలాగే కొనసాగితే అమెరికా మార్కెట్లలో సరుకుల కొరత తీవ్రమై ధరలు పెరగటం ఒకవైపు, చైనా నుంచి ముడి సరుకులు, యంత్ర పరికరాలు రానందున ఆ సమస్యలు మరొక వైపు, రాగల రోజులలో ఇంకా ఏ ఇబ్బందులు సృష్టించగలరోనన్న అనుమానాలు ఇంకొక వైపు ట్రంప్ను, అమెరికా ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేయటం ప్రారంభమైంది. అందుకే ట్రంప్ ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఆయన పరిస్థితిని చైనా తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.